భారతదేశంలో మిర్చి సాగు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇప్పటికే తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేసిన నేపథ్యంలో తాజాగా ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ మరింత ఊపందుకుంది. అటు ఆంధ్ర ఇటు తెలంగాణకు బోర్డర్లో ఉన్న ఖమ్మం జిల్లాలో మిర్చి బోర్డు ఏర్పాటు చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో మిర్చి సాగు చేసే రైతాంగానికి ఉపయోగకరంగా ఉంటుందని రైతులు, రైతు సంఘ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో సుమారు 3 లక్షల నుంచి 4 లక్షల ఎకరాల్లో ప్రతి ఏడాది మిర్చి సాగవుతోంది. ఇక రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాతో పాటు సూర్యాపేట, నల్లగొండ, గద్వాల తదితర జిల్లాల్లో రైతాంగం మిర్చిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇక ఏపీలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని కర్నూలు తదితర జిల్లాల్లో కూడా మిర్చి సాగు చేస్తున్నారు. ఏపీలో సుమారు 5 లక్షల నుంచి 6 లక్షల ఎకరాల వరకు మిర్చి సాగు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎక్కడ మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కానీ, సూచన కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. నిజామాబాద్ జిల్లాలో సుదీర్ఘ పోరాటం తర్వాత కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. వాణిజ్య పంటైన మిర్చికి కూడా బోర్డు కావాలని ఖమ్మం జిల్లాలో రైతులతో పాటు ఏపీ రైతులు, రైతు సంఘాలు ఇటీవల కేంద్రాన్ని కోరుతున్నాయి. తెలంగాణకు, ఆంధ్రాకు గేట్వేగా ఉన్న ఖమ్మం జిల్లాలో మిర్చి బోర్డు ఏర్పాటు చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు సౌలభ్యంగా ఉంటుందని ఇక్కడి రైతులు, రైతు సంఘాలు సూచిస్తున్నాయి. గుంటూరు, వరంగల్ తర్వాత ఖమ్మం మార్కెట్. ఈ మార్కెట్కి వరంగల్ ఉమ్మడి జిల్లాల నుండి, నల్గొండ జిల్లా నుండి, ఇటు కృష్ణా జిల్లా నుండి, ఖమ్మం చుట్టుపక్కల మండలాల నుండి లక్షలాది మిర్చి వ్యాపార బస్తాలని కూడా వస్తుంటాయి. గత సంవత్సరం మిర్చి రేటు ఖమ్మం నగరంలో 22 నుంచి 25 వేల దాకా ఉన్నది. కానీ ఈ సంవత్సరం 18,000 నుండి 16,000 నుండి ఈ రోజున 13,300 దాకా మేలు రకం అవుతున్నది. ఇది వ్యాపారస్తుల యొక్క లావాదేవీల మేరకు మిర్చి రేటు పడిపోతున్న పరిస్థితి. రైతాంగానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. అనేక పురుగుల ఎరువుల మందులతోటి పెద్ద ఎత్తున వాళ్ళు పెట్టుబడులు పెట్టి రైతాంగం లక్షల రూపాయలు ఎకరానికి పెడుతున్నా కానీ వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు రావట్లేదు. అందుకోసం సిపిఎం పార్టీగా గతంలో కూడా వ్యవసాయ మార్కెట్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలి. మిర్చి బోర్డుకి ఇక్కడ చైనా మార్కెట్ కానీ ఉన్నటువంటి కొనుగోలు కానీ ఇక్కడ నుంచి మిర్చిని ఎక్స్పోర్ట్ ఇతర దేశాలు కూడా చేస్తారు. కాబట్టి ఒక పెద్ద మార్కెట్గా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఉన్నది. మిర్చి మార్కెట్. మిర్చి బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేయాలా. మిర్చి బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా విదేశీ ఎగుమతులకు, మిర్చి రైతులకు తరచూ శిక్షణ కార్యక్రమాలు, మేలు రకమైన మిర్చి పంట సాగుకు, విత్తన ఉత్పత్తికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఖమ్మం జిల్లా రైతాంగం చెబుతున్నారు. రైతు పండించిన మిర్చి పంటకు కనీస మద్దతు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. 6 కాలం కష్టించి పండించిన పంటను మార్కెట్కు తీసుకొస్తే సరైన ధర లేదంటున్నారు రైతులు. గతేడాది క్వింటాకు 20,000 నుంచి 23,000 వరకు ధర ఉంది. కానీ ఈ ఏడాది క్వింటాకు 13,000 వరకు క్వింటా ధర పలకడంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు. ఖమ్మం జిల్లాలో మిర్చి పంట ప్రధానమైనది. 3 లక్షల ఎకరాల నుండి 4 లక్షల ఎకరాల వరకు ఖమ్మం జిల్లాలో మిర్చి సాగు చేస్తారు. ఈ సంవత్సరం మిర్చి పంట గత సంవత్సరం 20,000 నుండి 25,000 అమ్మినటువంటి మిర్చి ఇవాళ 10,000 నుంచి 12,000 మధ్యనే అమ్మేటువంటి పరిస్థితి. అంటే సగానికి సగం ధర పడిపోయినది. అందుకనే దీనికి మిర్చి బోర్డుని ఏర్పాటు చేసినట్టయితే కొంత మిర్చి రైతులకి లాభం చేకూరుతుందని చెప్పి ఈపీఎంఎల్ మాసులైన తరపున గత కొంతకాలంగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. దీన్ని కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే మిర్చి బోర్డుని ఏర్పాటు చేసి మిర్చి గాడ మద్దతు ధరని ప్రకటించాలని కోరుతా ఉన్నాం. ఇవి మీ పంటల గిట్టుబాటు ధరలో మద్దతు ధర కేటాయించే దాంట్లో మిర్చి అనేటువంటిది లేదు. అందుకని వాళ్ళ మొత్తం నకిలీ విత్తనాలతోటి రైతాంగం సగం నష్టపోయారు. అన్ని చీడపీడలను ఎదుర్కొని పండించినటువంటి పంటని, చేతికొచ్చినటువంటి పంటని మార్కెట్లోకి అమ్మబోతే అడవి, కొనబోతే కొరి సందంగా మిర్చి రైతుల పరిస్థితి తయారైంది.
మిర్చి ధర అమాంతం పడిపోవడంతో ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు, రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. ఇందులో భాగంగా సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, మాస్ లైన్ పార్టీలు మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని ఆందోళన సాగిస్తున్నాయి. ఖమ్మం కలెక్టరేట్ ముందు ధర్నా, మిర్చి మార్కెట్ ముట్టడి, రైతులు, వ్యాపారులతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఇప్పటికీ నిర్వహించాయి. వచ్చే నెల నుంచి మిర్చి బోర్డు కోసం సంఘటిత కార్యక్రమాలు చేపట్టనున్నాయి. మిర్చి బోర్డు ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, రైతులు, రైతు సంఘాల డిమాండ్ను నెరవేరుస్తుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.